తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు తలుపు పెట్టి చెప్తుంటే కొందరు ఆఫీసర్లు కొలుపు పెట్టినట్టే చేస్తున్నారట. అందుకే పబ్లిక్ అంటే తమాం పట్టింపులే కూడా సర్కారు చెప్పేటి చెవి మీదకి ఎక్కించుకోకుండా బుద్ధున్నట్టు పనిచేసి ఆఫీసర్ల నౌకరీగా ఊసిపోయేటట్టే ఉన్నదట. అట్లే వాళ్ళన్నారే బాలన్న అంటే అన్ని ముచ్చట చెప్తా పండి. రాష్ట్రంలో వానలు దంచుతున్నాయి. పట్టణంలోనైతే దినం వాన పడుకుంటా పబ్లిక్ ను ఆగం చేస్తున్నది. పల్లెల పొంట కూడా ఆడాడ వానలు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ పట్టణంలో మొన్నటి పెద్ద వానకు ఒక్కపారే హైదరాబాద్ మొత్తం ఆగమయ్యింది. వాడకట్లు మొత్తం చెరువులు అయినాయి, రోడ్లు మొత్తం కుంటలు అయినాయి. పబ్లిక్ పరిశాన్ అయ్యిండ్రు. ఈ ముచ్చటంతా అందరికి ఎరుకున్నదే కదా. అందుకే చేతులు గాల్యాంక ఆకులు పట్టుకొని చూసినట్టు ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఆఫీసర్లను పిలుచుకొని పట్నంలో పబ్లిక్ కు తిప్పలు కాకుండా వానలు పడితే నీళ్లు మొత్తము నాలాల పొంట పోయేటట్టు గల్లీలకు నీళ్లు వచ్చి ఇండ్లకు చేరకుండా చర్యలు తీసుకోవాలని చెప్పిండు కదా. అట్లా చెప్పినాక కూడా కొందరు పేరుకు ఇనట్టు పనిచేస్తురట. ఇప్పటి సంది అట్లా గిట్లా పట్టింపు లేని పనులు చేసే ఆఫీసర్ల పని అవుతుంది. ఎవరిని ఇడిచిపెట్టమని గట్టిగానే గరానికి వచ్చిండ్రట. అందరు ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ సారు వానకాలం తిప్పలు కాకుండా తీసుకునే చర్యల గురించి చెప్పుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి మున్సిపాలిటీ మంత్రి యనమల రేవంత్ సారు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఇట్లా చెప్పేది. ఉదికు వానకాలం వచ్చినాక వానలు పడుతుంటే ఇప్పుడు ఆఫీసర్లను ఏం కమాలు కట్టమంటారు సారు? ఉదికు వానలు దంచుతుంటే నీళ్లు మొత్తం ఇండ్లకి వస్తుంటే ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు? మొన్నటిదాకా ఎండలనే పట్టణంలో వరదలు రాకుండా ఏమన్నా పనులు చేసినా ఇంత ఇగురం ఉండేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.